ధర్మంలో భగవత్ స్వరూపాలన్నిటికీ కూడా పద్మంతో సంబంధం ఉంటుంది. విఘ్నేశ్వరుడు పద్మంలో కూర్చుంటాడు, శ్రీకృష్ణ భగవానుడు పద్మంలో కూర్చుంటాడు. గురువాయూరు వెడితే కొంతమంది విదేశస్తులు అక్కడికి వచ్చి లోటస్ కృష్ణ అంటుంటారు. పద్మంలో కూర్చున్నటువంటి కృష్ణుడు ఒకడు ఉంటాడు గురువాయూరు ప్రధాన దేవాలయం పక్కనే. ఆ దర్శనం కూడా చాలా అద్భుతం అని చెప్తారు. సరస్వతీదేవి పద్మంలో కూర్చుంటుంది, లక్ష్మీదేవి పద్మంలో కూర్చుంటుంది, శ్రీ మహావిష్ణువు చేత్తో పద్మం పట్టుకుంటారు. అందుకే క్షీరోధన్వత్ ప్రదేశీ శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్త స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగ శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూషవర్షై ఆనందీన పునీయాత్ అరినళిన గదా శంఖపాణిర్ముకుంద అని ఆ చేతిలో పద్మాన్ని పట్టుకుంటారు. అసలు పద్మంతో సంబంధం లేని సనాతన ధర్మమునందు